లైవ్ ఇచ్చేసారు. సుజాత స్టార్ట్ చేసేయండి. వెల్కమ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రకృతి వ్యాలీ టీం తరఫున స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ప్రకృతి వ్యాలీ టీం తరఫున స్వాగతం సుస్వాగతం. మహాకరుణ ధ్యాన మహాచక్రం 4లో భాగంగా మనం 108 రోజుల సంకల్ప ధ్యానం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈ రోజు 59వ రోజు, 58 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 59వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి స్పీకర్ గా సునీత మేడం తాడేపల్లిగూడెం నుంచి ఇచ్చేసి ఉన్నారు. మేడం 2007లో ధ్యానంలోకి రావడం జరిగింది. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెంలో 1 డే వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఉన్నారు మేడం. అలాగే ద్వారకా తిరుమలలో పిరమిడ్ లో కూడా విశేషంగా ఆవిడ ప్రచారం చేయడం జరిగింది. అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్ కూడా వర్క్ చేయడం జరిగింది. గురువుగారి ఆదేశం ప్రకారం లలితా సహస్రనామానికి అర్థాన్ని వివరించిన అంతర్ముఖ అర్థాన్ని కూడా ఆవిడ వివరణ ఇవ్వడం జరిగింది సార్ ఆదేశం ప్రకారం. అలా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు మేడం. ఈ రోజు మన ప్రకృతి వ్యాలీ ఈ గ్రూప్ కి ఇచ్చేసి ఉన్నారు మేడం. మేడం యొక్క సమక్షంలో మనం 45 మినిట్స్ ధ్యానం చేద్దాం. తర్వాత మేడం యొక్క అనుభవాలను పంచుకుందాం. సెషన్ మేడం కి హ్యాండ్ ఓవర్ చేద్దాం. వెల్కమ్ మేడం. సునీత మేడం. గైడ్ చేస్తారా? మ్యూజిక్ పెట్టండి. కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉంచండి. కంటిన్యూగా ఉంచండి. మ్యూజిక్ రెగ్యులర్ గా కాకుండా కొంచెం తక్కువలో ఉంచండి. అందరూ ధ్యానంలో కూర్చున్నాం. ఒకటి ఆఫ్ చేయండి మేడం. జితేంద్ర ప్రసాద్ ఆఫ్ చేయండి. సునీత గారు, మీరు సిస్టమ్ లో లాగిన్ అయ్యారు కదా ల్యాప్టాప్ లో, అందులో నేను మ్యూట్ లో పెట్టారా? అది ల్యాప్టాప్ లో అది మ్యూట్ లో పెట్టండి సునీత. ఓకే అండి. సునీత, మీరు ఫోన్ లో నుంచి కూడా లాగిన్ అయినట్టున్నారు కదా, మళ్ళీ లీవ్ అయిపోయారు. ఓకే. జితేంద్ర ప్రసాద్ ఆఫ్ చేయండి. దాంట్లో నుంచి బయటకు వచ్చేయండి. కొంచెం సౌండ్ తక్కువ ఉంచండి. తక్కువ పెట్టాను. తక్కువ ఉంది కదా? లేదండి, బాగా ఎక్కువగానే చాలా తగ్గించాను. ఎవరిదో డబుల్ సౌండ్ వస్తుంది, అది ఒకళ్ళు మ్యూట్ చేసుకోండి. అది తీసేసాలండి. అది జితేంద్ర ప్రసాద్ అనేది తీసేసాలండి. ఇప్పుడు రాదులండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు చాలా తగ్గించాను. సౌండ్ తక్కువ ఉందా? ఇప్పుడు ఓకే అండి. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఓకేనండి.
సామూహిక ధ్యానం చేద్దాం. మహాకరుణ ధ్యాన చిత్రానికి మనందరం ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ప్రకృతి వ్యాలీలో ఉన్న శ్రీ కృష్ణ పిరమిడ్ లో మనందరం సామూహికంగా ఉండి కూర్చుని ధ్యానం చేస్తున్నట్టుగా భావిద్దాం ఫ్రెండ్స్. మనందరం ఏకాత్మగా శ్వాసతో కూడుకుని ఉంది ధ్యానం చేద్దాం. ప్రకృతి వ్యాలీలో ఉన్న ఆ ప్రకృతి శక్తితో కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. పరమ గురువులందరినీ ఆహ్వానించుకుందాం. ముందుగా పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. బాబాజీని, శంబాలా మాస్టర్స్ ని, సిద్ధయోగ గురువులను ఆహ్వానించుకుందాం. మనం శ్వాసనే గమనిస్తూ అక్కడ ఉన్న ప్రకృతితో కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్.
మన సహస్రారం పైన అవ్యక్త స్థితిని కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. ఆ మహాశూన్యంలో స్థితమై ఉందాం. సహస్రారం పైన అవ్యక్త స్థితి నుండి సహస్రార కమలం బిందువు వద్ద మన ధ్యాసను నిలుపుదాం ఫ్రెండ్స్. అవ్యక్త స్థితికి సాక్షిగా ఉండి సహస్రార బిందువుకు కనెక్ట్ అవుదాం. అక్కడ చల్లని మంచు కాంతి స్పర్శ అనుభూతి చెందుతున్నాం, గమనించండి ఫ్రెండ్స్. శ్వాసని గమనిస్తూ ఆ సహస్రార బిందువు వద్ద మన ధ్యాసను నిలుపుదాం ఫ్రెండ్స్. అక్కడ జరుగుతున్న ప్రక్రియను గమనిస్తూ సాక్షిగా ఉండండి. అపారమైన శక్తిని గ్రహిస్తున్నాము. మన 72,000 నాడులకు అది ప్రసారం అవుతున్నట్టుగా భావిద్దాం ఫ్రెండ్స్. ప్రతి కణంలోకి ఆ శక్తి ప్రవహిస్తుంది. మన బ్రహ్మరంధ్రం గుండా తీసుకున్న శక్తి సాక్షిగా ఉంది, గమనిద్దాం ఫ్రెండ్స్.
ఇప్పుడు మన ధ్యాసను మూలాధార పద్మం వద్ద ఉంచుదాం ఫ్రెండ్స్. మన శ్వాస గమనింపు అక్కడ చేద్దాం. మన ఆసన స్థానం మూలాధార చక్రం వద్ద ఉంటుంది. మన ఆసన స్థానం వద్ద మూలాధార చక్రం ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మన యొక్క శ్వాస యొక్క గమనింపు చేద్దాం. మూలాధార చక్రం వద్ద జరుగుతున్నవన్నిటిని సాక్షిగా ఉండి గమనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన యొక్క ధ్యాసను స్వాదిష్టాన చక్రం వద్ద ఉంచుదాం ఫ్రెండ్స్. మన శ్వాస యొక్క గమనం స్వాదిష్టాన చక్రం వద్ద గమనిద్దాం. నాభి యొక్క క్రింది స్థానం స్వాదిష్టాన చక్రం ఉంటుంది ఫ్రెండ్స్.
యొక్క శ్వాస యొక్క గమనింపు అక్కడ ఉంచుదాం ఫ్రెండ్స్. స్వాదిష్టాన చక్రంలో జరుగుతున్న వాటిని సాక్షిగా ఉండి గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన యొక్క ధ్యాసని మణిపూర్వక చక్ర వద్ద నిలుపుదాం ఫ్రెండ్స్. మన యొక్క శ్వాస యొక్క గమనింపు అక్కడ చేద్దాం. మణిపూర్వక చక్రం నాభిస్థానం వద్ద ఉంటుంది ఫ్రెండ్స్. సహస్రారం పైన అవ్యక్త స్థితిని కనెక్ట్ అయి ఆ మహాశూన్యంతో అనుసంధానమై మన యొక్క ధ్యాసను
ఆ మహాశూన్యంతో ఉండి అక్కడ నుండి మన యొక్క నాభి స్థానాన్ని గుర్తిద్దాం ఫ్రెండ్స్. మనకు ఆ శూన్య స్థితి తెలియబడుతుంది, మన శ్వాస గమనింపు తెలియబడుతుంది. ఆ నాభి స్థానం వద్ద ఉన్న శూన్య స్థితి తెలియబడుతుంది ఫ్రెండ్స్. మన యొక్క బయట శూన్యం, మన లోపల శూన్యం అక్కడ మనం గుర్తించగలుగుతాం. ఎరుపుతో ఉండి ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. సహస్రారం పైన అవ్యక్త స్థితిని, మన నాభి స్థానం వద్ద ఉన్న శూన్య స్థితిని గమనిద్దాం. మన లోపల నాభి లోపల ప్రయాణిద్దాం ఫ్రెండ్స్, అనుభూతి చెందుదాం. మనం ఎక్కడైతే గమనిస్తామో అక్కడ లోతులకి ప్రయాణించగలం ఫ్రెండ్స్. సూక్ష్మంతో మనం గమనించాలి, శ్వాసానుసంధానమై. అవ్యక్త స్థితి నుండి ఆ నాభి స్థానంలో ఉన్న శూన్యాన్ని లోతులుగా గమనిద్దాం.
ప్రధానంగా మన ధ్యాసను అనాహత చక్రం వద్ద ఉంచుదాం ఫ్రెండ్స్. అనాహత చక్రం మన హృదయ స్థానం ఉంది. మన యొక్క శ్వాస ధ్యాసను అక్కడ ఉంచుదాం. అన్న యొక్క ధ్యాసని హృదయ చక్రం దగ్గర ఉంచుతాం ఫ్రెండ్స్. సహస్రారం పైన అవ్యక్త స్థితితో కనెక్ట్ అయి మహాశూన్యంతో కనెక్ట్ అయి మనం ఈ హృదయ చక్రాన్ని గమనిద్దాం. శూన్యంలో ఉండి శ్వాసని గమనిస్తూ హృదయ చక్రంతో అనుసంధానం అవుదాం ఫ్రెండ్స్. మన హృదయం అంతా కూడా విశ్వ ప్రేమతో నిండిపోయి ఉంది ఫ్రెండ్స్. గమనిద్దాం. మన హృదయం అంతా కూడా విశ్వ ప్రేమతో నిండి ఆనంద స్థితి కలిగి ఉన్నది ఫ్రెండ్స్. గమనిద్దాం.
మహాకరుణ ధ్యాన మహాచక్రం బాగా అద్భుతంగా జరగాలని హృదయపూర్వకంగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆనంద స్థితిలో సాక్షిగా ఉండి పరిపూర్ణంగా మహాకరుణ ధ్యాన చక్రం బాగా జరగాలని కోరుకుందాం. ఇప్పుడు మనం హృదయ స్థానానికి పైన మెడ భాగానికి కొంచెం క్రింద థైమస్ గ్రంథికి అనుసంధానం అవుతాం ఫ్రెండ్స్. మన ధ్యాసను అక్కడ నిలుపుదాం. అక్కడ జరుగుతున్న స్పందనలను గమనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన యొక్క ధ్యాసను విశుద్ధ చక్రం వద్ద ఉంచుతాం ఫ్రెండ్స్. కంఠస్థానం వద్ద విశుద్ధ చక్రం ఉంటుంది. మన శ్వాసను గమనిద్దాం. అవ్యక్త స్థితి మహాశూన్యం నుండి విశుద్ధ చక్ర వద్ద ఉన్న స్థానాన్ని అనుసంధానం అవుదాం. ఇప్పుడు ఆజ్ఞా చక్రం వద్ద శ్వాసను గమనిద్దాం ఫ్రెండ్స్.
భూమధ్యం వద్ద ఆజ్ఞాచక్రం ఉంటుంది ఫ్రెండ్స్. మన యొక్క శ్వాస ధ్యాసని అక్కడ ఉంచుతాం. శూన్య స్థితిలో ఉండి శ్వాసను గమనిద్దాం ఫ్రెండ్స్. మన యొక్క భూమధ్యం నుండి మన పాపిట స్థానం వరకు కూడా మన యొక్క ధ్యాసను నిర్వహించడం ఫ్రెండ్స్. శూన్య స్థితి నుండి భూమధ్యం నుండి మన యొక్క పాపిటి స్థానం వరకు మన యొక్క శ్వాస గమనింపుని చేద్దాం. ఇప్పుడు మన యొక్క ధ్యాసను సహస్రార కమలం వద్ద ఉంచుతాం ఫ్రెండ్స్. ఆసనంలో ఉండుదాం. ఇప్పుడు హృదయంలో ఉండి సాక్షిగా అన్ని చక్రాసి యొక్క పద్మాలను గమనిద్దాం. మనలో ఉన్న అన్ని చక్రాసి శక్తితో నిండి ఉన్నాయి ఫ్రెండ్స్. వెలుగుతో కాంతితో నిండిపోయి ఉన్నట్టుగా భావిద్దాం.
చక్ర వద్ద మన యొక్క వైబ్రేషన్స్ ని గమనిద్దాం ఫ్రెండ్స్. చక్రాస్ అన్ని శక్తితో కాంతితో నిండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. దర్శిద్దాం. శక్తిని కాంతిని అనుభూతి చెందుదాం ఫ్రెండ్స్. ప్రకృతి గాలి నుంచి కూడా Last 5 minutes, masters. ఇంకా Five, 4, 3, 2. రెండు చేతులని కళ్ళపై నుంచి తీస్తూ నిదానంగా కళ్ళని తెరుద్దాం ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన పరమ గురువులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. ఓకే మాస్టర్స్,
నమస్తే మాస్టర్స్. నా పేరు సునీత. మాది తాడేపల్లిగూడెం. ఈరోజు ఈరోజు మనం నా యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నా యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ధ్యానాల్లోకి 2007లో వచ్చానండి. టూ 2007లో నాకు ధ్యానం నేర్పించింది ఆకుల శ్రీదేవి గారండి. ఆమెకు నా ఆత్మపూర్వక ప్రణామములు. ధ్యానంలోకి రావడంతో నేను నేర్చుకున్న వెంటనే ఒక 40 days మెడిటేషన్ రెగ్యులర్ గా చేయడం అయిందండి. దాంట్లో అనుభూతి చెందడం ద్వారా దీంట్లో అద్భుత శక్తి దాగి ఉంది అని తెలుసుకుని ఒక పిరమిడ్ ని నిర్మించుకుందాము అనేసి మా ఇంటి పైన ధ్యాన మందిరాన్ని నిర్మించుకోవడం అయిందండి. దాని పేరు శ్రీ దుర్గాదేవి పిరమిడ్ ధ్యాన మందిరం. ఈ నేర్చుకున్న ధ్యానాన్ని అందరికీ అందచేయాలి అని మా వీధిలో అందరూ కూడా అక్కడ పిరమిడ్ కి వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఈ ఆత్మానందాన్ని ఇలా పొందడం జరుగుతుందండి. అలాగే నేను ధ్యానాన్ని కొనసాగించడం అనేది రెగ్యులర్ గా ఈ ధ్యానాన్ని కొనసాగించడం అనేది 2007 నుంచి మొదలుపెట్టి ఎప్పుడూ వదిలిపెట్టలేదండి. దీన్ని 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత కంటిన్యూగా దాని రుచి తెలియబట్టి కంటిన్యూగా దీన్ని కొనసాగించడం జరిగింది. అలాగే పిరమిడ్ లోకి వచ్చిన వారందరికీ కూడా ఈ ధ్యానాన్ని అందజేస్తూ సత్సంగాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళమండి. అలాగే 1 day క్లాసులు తాడేపల్లిగూడెంలో జరిగే 1 day క్లాసులు కూడా నిర్వహిస్తూ ఉండేవాళ్ళము. అలాగే శ్రీ ద్వారకా తిరుమలలో అక్కడ సారు ధ్యాన మందిరం నిర్మించాలని చెప్పారు. అక్కడ వర్క్ లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. అలాగే ఈ ధ్యాన ప్రక్రియలో ఉండగా నాకు అంతర్ముఖంగా స్తోత్రాలు ఇవన్నీ చదివేదాన్ని అనమాట అండి. ఇది వరకు నేను ధ్యానానికి ముందు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ చదువుతూ ఉండేదాన్ని. వాటి యొక్క పారమార్థిక అర్థం లోపల నుంచి గోచరిస్తూ ఉండేది. ఒకసారి సార్తో పాటుగా అమరకంట అనే టూర్ కి వెళ్ళాను సార్తో పాటుగా. అప్పుడు అక్కడ సారు అందరూ కూర్చున్నప్పుడు అడిగారు, ఏమిటి సంగతులు అని అడుగుతారు కదా సార్, ఏమిటి సంగతులు అని అడిగారు అనమాట అండి. అప్పుడు నా లోపల ఇలా ఈ స్తోత్రాల యొక్క జ్ఞానం లోపల నుంచి జరుగుతుంది సార్, అది నాకు దాన్ని ఎలా తీసుకోవాలి సార్ అని అడిగాను నేను అప్పుడు సార్ని. అడిగితే, నువ్వు వెళ్ళి తాడేపల్లిగూడెంలో జిల్లా పరంగా లలితా ధ్యాన సప్తాహాలని నిర్వహించాలి అని చెప్పారు. తప్పకుండా సార్ నిర్వహిస్తాము అని చెప్పాను. అప్పుడు సార్ అన్నారు, మీరు ఎలా చేస్తావు అని అడిగారు. ఎలా చేస్తావు అంటే, మా ఇంట్లో పిరమిడ్ లో పెడతాను సార్ 7 రోజుల సప్తాహం అంటే. అలా కాదు, పెద్ద హాల్ తీసుకుని చాలా గ్రాండ్ గా దాన్ని అందరికీ తెలియచేసేలాగా దాన్ని అద్భుతంగా జరగాలి అని చెప్పారు.
అలాగే సార్ చేస్తాము అని చెప్పాను. అప్పుడు కళాలక్ష్మి గారు ఇక్కడ నాకు సత్సంగాలు చేస్తుంటాము. గార్పాటి కళాలక్ష్మి గారు, గార్పాటి సత్యనారాయణ గారు నాకు ఈ యొక్క ఆత్మజ్ఞానానికి, సత్సంగాలకి ఎంతో జ్ఞానాన్ని అందించి ఉన్నారు. వారికి తెలియచేశాను అనమాట అండి. మేమందరం కలిసి తాడేపల్లిగూడెంలో లలితా ధ్యాన సప్తాహాలని అద్భుతంగా నిర్వహించుకున్నాం. ఆఖరి రోజు సారు వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారనమాట అండి. పాల్గొని ఎంతో మంది ధ్యానాత్మకంగా వీటిని అర్థాలని తెలుసుకోవాలని అప్పుడు మెసేజ్ ఇచ్చారనమాట అండి. ఇచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పాను ఇలా చేయమని, నేను ఎవరికి చెప్పలేదే, నాకు నువ్వు అసలు గుర్తే లేదు అనేసి సారు నాతో అనడం జరిగింది. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలా అంటున్నారు, నాకు కదా చెప్పింది, ఇప్పుడు నీకు నేనేం చెప్పలేదు అంటున్నారేంటి అనేది నేను ఆశ్చర్యపోయాను అనమాట అండి. తర్వాత నా లోపల నుంచి మెసేజ్ వచ్చింది అనమాట అండి. మనలో ఉన్న అహంకారాన్ని ఆ విధంగా నేనేదో చేస్తున్నానన్న అహంకారాన్ని అక్కడ తొలగించారు అనేది తెలియబడింది. అలాగే సారు నేను చిన్న పిరమిడ్ లో చేయమన్నాను కదా, చిన్నగా చేయమన్నాను కదా, నువ్వు ఎంత అద్భుతంగా ఎందుకు చేసావు అని అడిగారు. అప్పుడు కూడా నాకు నా లోపల నుంచి తెలియబడింది అనమాట అండి. గురువులు అద్భుతంగా జరగడానికి మన యొక్క పరిమిత తత్వాన్ని తీసివేస్తారు. మన లోపల నుంచి మన యొక్క బాహ్యం నుంచి కాకుండా మన గురువుల్ని మన లోపల నుంచి కనెక్ట్ కావాలి అనేది నేను తెలియబడిందండి. నా లోపల నాకు అది ఆ గురువుల ద్వారా తెలియబడింది. అలాగే జిల్లా పరంగా రాజమండ్రిలో అలా రాజమండ్రిలో, నిడదవోల్లో అలా జిల్లా పరంగా ఈ లలిత ధ్యాన సప్తాహాలు అప్పట్లో జరిగాయండి. అవి ఈ లలిత ధ్యాన సప్తాహం జరిగిన తర్వాత ఇంకా నా లోపల ఇంకా లోతులకు వెళ్ళి తెలుసుకోవాలి, ఇంకా జ్ఞానాన్ని అందుకోవాలి అని నాలో జిజ్ఞాస ఇంకా ఉండేదన్నమాట అండి. అప్పుడు సారు నువ్వు వీటి యొక్క అర్థాలని కూడా రాయి, అప్పుడు నువ్వు లోపలికి ప్రయాణించగలుగుతావు అనేది తెలియజేశారు సార్. అప్పుడు ఒక క్రమంలో ఉండి వాటిని రాయడానికి ప్రయత్నం చేసేదాన్ని అనమాట అండి. అంటే 1000 అర్థాలు ఉంటాయి, కానీ అన్నిటికీ నామాలు అప్పుడప్పుడు స్ఫురించేవే, కానీ పూర్తి స్థాయిలో అవి నాకు క్రమ పద్ధతిలో వచ్చేవి కాదనమాట అండి. కానీ వాటిని ఇంకా తెలుసుకోవాలని, ధ్యాన సమయాన్ని పెంచుకుని ఇంకా తెలుసుకోవాలని, ఇంకా లోతులకు ప్రయాణించి వాటిని ఒక క్రమబద్ధతిలో ఉండి వాటిని నేర్చుకోవడం అనేది, రాయడం అనేది జరిగిందండి. జరిగిన తర్వాత వాటిని అందరికీ అందించాలి, జిల్లా పరంగా అందరికీ అందించాలి అని సార్ చెప్పిన దాన్ని పూర్తి చేయాలి అంటే దాన్ని ఎంతో దీక్షగా దాన్ని చెయ్యాలి అంటే అది ఎలా అందరికీ అందాలి అనేది నాకెప్పుడు అది అక్కడి వరకే ఆగిపోయింది అనమాట అండి. అది అందరికీ అందడము అనేది ఎలా అందుతాయి అనే ఒక ఇది ఉండేదన్నమాట అండి. అప్పుడు ఈ మధ్య కాలంలో అవి రాయడం కంప్లీట్ అయినా అవి అందరికీ అందడం అనేది చాలా టైం తీసుకుంది, అందించలేకపోయాను నేను. అవి అందే మార్గం ఎలాగా అనేసి అని. ఈ లాక్డౌన్ టైంలో నాకు ఈ లాక్డౌన్ టైంలో ఉన్న ఖాళీ టైంలో అందరికీ వాట్సాప్ రూపంలో వాటిని అన్నిటినీ కూడా నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ వాటిని ఒక్కొక్కటిగా రాసుకుని గ్రూప్ క్రియేట్ చేసి ఫస్ట్ తాడేపల్లిగూడెం మాస్టర్స్ కి అందించడం జరిగిందండి. అలా అన్ని గ్రూప్స్ కి, అన్ని జిల్లా పరంగా అందరికీ కూడా వాట్సాప్ లో ఒక్కొక్క రోజుకొక 3 మెసేజ్లు చొప్పున అందరికీ అందించడం జరిగిందండి.
రెస్పాన్స్ ఎంతో బాగా అందరికీ ఇప్పటి వరకు నామాలే వరకే చదువుకున్నాము, ఇప్పుడు ఈ అర్థం తెలియడం మూలంగా మరింత లోతులకి మేము ప్రయాణించగలుగుతున్నాము అనే రెస్పాన్స్ రావడంతో చాలా ఆనంద స్థితి అనిపించింది. ఈ ధ్యానం మూలంగా మనం ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నాము అన్న, ఈ జ్ఞానాన్ని మనం అందుకున్నాము అన్న ఒక ఆత్మ సంతృప్తి దీంట్లో లభించిందండి. ఇంతటి జ్ఞానాన్ని మనకి అందించిన పరమ గురువులు సుభాష్ పత్రి గారికి మన యొక్క ఆత్మపూర్వక ప్రణామములండి, ధన్యవాదములండి. మేడం లేదు మేడం, సరిపోయింది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. మెడిటేషన్ చాలా బాగా చేయించారు. చక్రాసనం మీద చాలా డీప్ గా వెళ్ళాము, చాలా కనెక్ట్ అయ్యాము. చాలా థ్యాంక్స్ మేడం. అలాగే మీ అనుభవాలు కూడా చాలా బాగున్నాయి మేడం. స్తోత్రాలు అవి చదవడం కాదు, లలితా శాస్త్రం చదవడమే కాదు, దాని అర్థం ఇంపార్టెంట్ మేడం. మెడిటేషన్ వెళ్ళడం మూలంగా శూన్యంలోకి వెళ్ళిపోయి రావడం కష్టమైంది మేడం. అవునండి, అవును. డీప్ గా వెళ్ళడం మూలంగా వెంటనే క్లాస్ అంటే కొంచెం కష్టం అవుతుంది. స్థితికి వెళ్ళిన తర్వాత దాంట్లో బయటకు వచ్చాక ఫ్లో రావడం అంటే కష్టం అవుతుంది. అవును మేడం. ఓకే, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములండి. ఆ పరమ గురువులకి, మహాకరుణ ధ్యాన చక్రాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదములండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి పద్మ. మేడం అన్మ్యూట్ చేసుకున్నారు. చాలా బాగా చెప్పారు మేడం. ధ్యానం మాత్రం చాలా బాగుంది. చక్రాస్ మీద ధ్యానం చేయించడం, తర్వాత మీరు లలితా సహస్రం అర్థాలు రాయడం అందరికి అందించడం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎవరికైనా మీకు వీటి యొక్క అర్థాలు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక నెంబర్స్ మీరు షేర్ చేయొచ్చు మేడం. మేము గ్రూప్ లో యాడ్ చేస్తాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే నెంబర్స్ ఇవ్వచ్చండి. మణి మేడం, మీ నెంబరు మీకు చాలా బాగా వివరించారు మేడం. కంప్లీట్ చేశారు. మీకు మీ నెంబర్ యాడ్ చేస్తే మీరు అక్కడ వైజాగ్ గ్రూప్ లో వాళ్ళకి మీరు షేర్ చేయొచ్చు. దీంతో ఒక లలిత సహస్రనామాలు అంతరార్థాలనే గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంది మేడం. మేడం ఇచ్చినటువంటి అంతరార్థం ప్రతిరోజు కూడా వచ్చేది మెసేజ్ అసలు చాలా విపులంగా, చాలా అర్థం చాలా బాగుంది మేడం. మీ నెంబరు ఇస్తాను. సునీత మేడం చాలా బాగుంది మేడం, అర్థం చేసుకున్నాను. మీరు చాలా డీప్ లోకి వెళ్ళిపోయారు, మాట్లాడటానికి చాలా ఇదయ్యారు. చాలా అద్భుతంగా మీ ఎక్స్పీరియన్స్ అది షేర్ చేశారు మేడం. ఒక ధ్యాన అనుభవాలు చాలా ఉన్నాయి కానీ చెప్పలేకపోయారు. శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రంలో మేడం పాత్ర చాలా ఉంటుంది. మేడం వాళ్ళ సార్ ఇద్దరు కూడా అక్కడ అకాడమీలో జరిగేటువంటి క్లాసెస్ జరుగుతున్నాయి. ఆ క్లాసెస్ లో విషయం అంటే నిర్మాణంలో కానివ్వండి, ఇప్పటి వరకు కూడా మేడం వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా చూస్తూ వస్తున్నారు. అలాగే వశిష్ఠ గౌతమిది కూడానండి. అన్ని విషయాల్లో కూడా, అన్నింటిలో కూడా మేడం పాత్ర చాలా బాగుంటుంది. విశేషమైన కృషి చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం, ఈ రోజు నా జూమ్ సెషన్కి వచ్చి మీ ధ్యాన అనుభవాన్ని పంచుకున్నందుకు. అద్భుతంగా ధ్యానం చేయించారు. అందరం బాగా కనెక్ట్ అయ్యాం మేడం. ఓకే అండి, ధన్యవాదాలండి. రేవతి మేడం. ఓకే అండి, ఇంకెవరు లేనట్టున్నారు. ఓకే మేడం. మాస్టర్స్ మళ్ళీ రేపు కలుద్దాము 4 to 5 మరొక మాస్టర్ యొక్క ధ్యాన అనుభవాలతోటి. రేపు మనకి ఒక మంచి మాస్టర్ వస్తున్నారండి ఆక్వీ నుంచి, సీనియర్ మాస్టర్ సాంబశివరావు గారి అబ్బాయి. తను ఒక
మంచి రేపు రండి మాస్టర్స్. ఈ మాస్టర్ యొక్క విశేషాలు తెలుసుకోవాలంటేనంటే ఈయన పాజిటివ్ సైకాలజిస్ట్ అండి. రేపొద్దున వచ్చే మాస్టర్ ట్రాన్స్ఫర్మేషన్ స్పీకర్, అలాగే న్యూ ఏజ్ స్పిరిచువలిస్ట్, కార్పొరేట్ ట్రైనర్, సైన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ అనే బుక్ ని రచించారు ఈ మాస్టర్. చాలా చిన్న ఏజ్ లోనే ధ్యానం చేస్తూ దాని నుంచి సార్ ఎంతో ఇచ్చేశారు. తప్పకుండా రేపొద్దున అందరూ మళ్ళీ జాయిన్ అవుతాం మాస్టర్స్ 4 to 5. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, సెషన్ ఎండ్ చేసుకుందామండి.